దేశాలు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన అమెరికా ఇరాన్ శాంతి చర్చలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మిడిల్ ఈస్ట్లో రగులుతున్న యుద్ధాన్ని ఆపాలని చూసిన అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్తో కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు విఫలమయ్యాయి. ఏకధాటిగా 21 గంటల పాటు మారథాన్ చర్చలు జరిపిన తర్వాత ఒప్పందం కుదరకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని బృందం అర్ధాంతరంగా అమెరికాకు తిరుగుపయనమైంది. అసలు ఇస్లామాబాద్లో ఆ 21 గంటల పాటు ఏం జరిగింది? చర్చలు ఎక్కడ బెడిసికొట్టాయి? జేడీ వ్యాన్స్ ఇరాన్కు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? దశాబ్ద కాలం తర్వాత అమెరికా ఇరాన్ మధ్య డైరెక్ట్ చర్చలు ఇస్లామాబాద్లో జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలో అమెరికా బృందం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ జాగర్ ఖలీబాఫ్ నేతృత్వంలో ఇరాన్ బృందం ఈ చర్చల్లో పాల్గొంది. శనివారం ప్రారంభమైన ఈ చర్చలు ఆదివారం ఉదయం వరకు ఏకధాటిగా దాదాపు 21 గంటల పాటు సాగాయి. ఇరు దేశాలు కొన్ని ముఖ్యమైన అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడుకున్నప్పటికీ ప్రధాన షరతుల దగ్గర ప్రతిష్టంభన నెలకొంది. చివరికి నో డీల్ అంటూ అమెరికా ప్రతినిధి బృందం చర్చల నుంచి బయటకు వచ్చేసింది. చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం న్యూక్లియర్ వెపన్స్. భవిష్యత్తులో ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేయబోమని, ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయబోమని స్పష్టమైన రాతపూర్వక హామీ ఇవ్వాలని అమెరికా పట్టుపట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం కూడా ఇదేనని జేడీ వ్యాన్స్ ఇరాన్కు తేల్చి చెప్పారు. కానీ ఈ షరతుకు అంగీకరించేందుకు ఇరాన్ ససేమిరాంది. దీంతో పాటు గ్లోబల్ ఆయిల్ మార్కెట్కు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు వీడాలని అమెరికా కోరింది. ఇరాన్ మాత్రం అమెరికా షరతులను మితిమీరినవని, ఆమోదయోగ్యం కానివిగా కొట్టిపారేసింది. ముందుగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, అలాగే విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఎవరి పంతం వారు వీడకపోవడంతో డీల్ క్యాన్సిల్ అయింది. చర్చలు విఫలమైన అనంతరం ఇస్లామాబాద్ లో జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము చాలా మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇరాన్ ప్రతినిధులతో ఎన్నో కీలక అంశాలపై లోతుగా చర్చించాం. అదొక గుడ్ న్యూస్. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయితే ఈ ఒప్పందం విఫలం కావడం అనేది అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టం కలిగిస్తుందని వ్యాన్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ఏ రకమైన రెడ్ లైన్స్ గీశామో ఇరాన్కు స్పష్టంగా చెప్పామని, తాము ఇచ్చిన బెస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ను వారు వదులుకున్నారని ఆయన చెప్పారు. మొత్తానికి ఎంతో ఆశతో పాకిస్తాన్ గడ్డపై అమెరికా జరిపిన ఈ డిప్లొమాటిక్ ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ శాంతి చర్చల వైఫల్యంతో మిడిల్ ఈస్ట్ లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా అనుమానాలు మరింత బలపడ్డాయి. జేడీ వ్యాన్స్ తిరిగి వెళ్తున్నామని చెప్పడం కేవలం వెనకడుగు కాదు, భవిష్యత్తులో ఇరాన్ పై మరింత కఠిన ఆంక్షలు లేదా సైనికపరమైన కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సంకేతమని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో, అమెరికా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.